ఓం శాంతి. ఈరోజు మురళి 18/1/2024 पिताश्री जी के पुण्य स्मृति दिवस पर सुनाने के लिए बाप दादा के मधुर महावाक्य. పితాశ్రీ జీ యొక్క పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క స్మృతి దివసం రోజున వినిపించటం కోసం బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు ఇవి. ఈరోజు పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క పుణ్య స్మృతి దివసం కదా. 55 సంవత్సరాలు అయింది బాబా వ్యక్తులు. ఈ స్మృతి దివస సందర్భంగా మన అందరి కోసం బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు మొదలన్నీ పంపించినటువంటివి. मीठे बच्चे बाप के दिल अंदर बच्चों को सदा सुखी बनाने की फर्स्ट क्लास आश रहती है. बाप यही चाहते कि मेरे बच्चे लायक बन स्वर्ग के मालिक बने. భద్రమైన పిల్లలు బాబా హృదయంలో పిల్లల్ని సదా సుఖిగా తార్చేసేటటువంటి ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉంటుంది. పిల్లల్ని సదా సుఖిగా తయారు చేయాలి అని ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉంటుంది. బాబా ఇదే ఆశిస్తున్నారు, నా పిల్లలు యోగ్యులుగా తయారై స్వర్గానికి మాలికులుగా తయారైపోవాలి అని. బాబా ఇదే ఆశిస్తున్నారు, నా పిల్లలు యోగ్యులుగా తయారై స్వర్గానికి మాలికులుగా తయారైపోవాలి అని. ओम शांति. बच्चे जानते हैं अभी भगवान सम्मुख बैठकर हमको ज्ञान के गीत सुनाते हैं व ज्ञान की डांस कराते हैं. పిల్లలు తెలుసుకున్నారు, ఇప్పుడు భగవంతుడు మన సమ్మకంగా కూర్చొని మనకు జ్ఞానం యొక్క పాట వినిపిస్తున్నారు మరియు జ్ఞానం యొక్క డాన్స్ చేయిస్తున్నారు. रोज़ मुरली, रोज़ की मुरली क्या है? ज्ञान का गीत सुन रहे हैं, इसलिए गीता. बाबा की मुरली का गीता नाम क्यों पड़ा है? गीता ना गीत, ज्ञान का गीत सुना रहे. బాబా రోజు జ్ఞానం యొక్క గీతం వినిపిస్తున్నారు. మురళి అంటే జ్ఞానం యొక్క గీతం. అందుకే కదా బాబా ఇచ్చే జ్ఞానానికి గీత అని పేరు వచ్చింది. గీతము కాబట్టి మధురత ఇచ్చేది, వినాలి వినాలి అని అనిపించేది కాబట్టి గీతము. గీతము అనే పేరుతోనే గీత అనేది వచ్చింది. సో ज्ञान की गीत सुनाते व ज्ञान की डांस कराते हैं बाबा. इस ज्ञान डांस से तुम देवता मौफिक सदा सुखी और हर्षित रहेंगे. ఈ జ్ఞాన డాన్స్ ద్వారా మీరు దేవతల మాదిరిగా సదా సుఖిగా మరియు హర్షితంగా ఉంటారు. ज्ञान डांस कर रहे हैं ना सभी. ज्ञान डांस చేయటానికి కదా కూర్చున్నారు. मन से करने वाली डांस है. इस ज्ञान डांस से तुम देवता मौफिक सदा सुखी और हर्षित रहेंगे. ఈ జ్ఞాన డాన్స్ చేయటం వలన పిల్లలు మీరు సదా సుఖిగా మరియు హర్షితంగా ఉంటారు. भगवान को ही बेहद का बाप व विश्व का रचयिता कहा जाता है. భగవంతుణ్ణి అనంతమైన తండ్రి అని చెప్తారు, విశ్వ రచయిత అని చెప్తారు. आत्मा समझते बाबा हमारे लिए स्वर्ग की सौगात लाए हैं, वही రచయిత है. ఆత్మకు తెలుస్తుంది కదా, అర్థమైంది కదా, బాబా మా కోసం స్వర్గం యొక్క బహుమతి తీసుకొని వచ్చారు. ఎందుకంటే అతడే రచయిత, స్వర్గ రచయిత. स्वर्ग का मालिक बनाने के लिए राजयोग सिखाते हैं. అతడే స్వర్గ రచయిత కాబట్టి మనందరినీ స్వర్గానికి మాలికులుగా తయారు చేయటం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు. इसके अलावा
और कोई सिखा नहीं सकेंगे राजयोग, जो स्वर्ग का लायक बनाने वाले योग है। స్వర్గానికి యోగ్యులుగా తయారు చేసే యోగము రాజయోగం బాబా తప్ప ఎవరు నేర్పించలేదు. कहते बाप को और विश्व के मालिक बने को याद कर. బాబా చెప్తారు బాబాను మరి విశ్వానికి మాలికులయ్యే పదవిని జ్ఞాపకం చేసుకో. बाप बेहद का मालिक है तो जरूर बेहद की बड़ी दुनिया ही रचेंगे. బాబా అనంతమైన మాలికుడు కాబట్టి అనంతమైన प्रपंचाన్ని रचिस्तारू. तुम बच्चों के लिए सारे विश्व ही घर है, अर्थात पाठ बजाने का स्थान है. పిల్లల కోసం మీకు మొత్తం విశ్వమే ఇల్లు. పాత్ర అభినయించే స్థానము అనండి, లేదా విశ్వం మీ యొక్క ఇల్లు అనండి. बेहद का बाप आकर के बेहद का विश्व अथवा घर बनाते हैं, वो है स्वर्ग. అనంతమైన బాబా వచ్చి అనంతమైన విశ్వము లేదా అనంతమైన ఇంటిని తయారు చేస్తున్నారు మన కోసం. ఆ అనంతమైన ఇల్లు ఏంటి? స్వర్గం. तो ऐसे बाप का बच्चों को कितना शुक्रिया मानना चाहिए. ఇటువంటి బాబా పట్ల పిల్లలు ఎంతలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. శుక్రియా ఎలాంటి తండ్రి? స్వర్గం అనే ఇల్లు కట్టిస్తున్నారు మన కోసం. అక్కడ అడుగు పెట్టడానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు రాజయోగం ద్వారా. स्वर्ग का घर बना के दे रहे हैं हमको, वहाँ के योग्य लायक बनाने के लिए राजयोग सिखा रहे. ऐसे बाप का कितना शुक्रिया मानना चाहिए. ఎంత కృతజ్ఞతలు అర్పించుకోవాలి ఇటువంటి బాబాకు. विश्व का रचता बाप डायरेक्ट समझा रहे हैं, हम तुमको विश्व का मालिक बनाने आया हूँ, तो तुम्हारा स्वभाव बहुत फर्स्ट क्लास चाहिए. విశ్వ రచయిత బాబా డైరెక్ట్గా చెప్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేయడానికి వచ్చాను అని. కాబట్టి మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. క్యా బనానే ఆయా బాబా? ఎలా తయారు చేయడానికి వచ్చారు? విశ్వానికి మాలికలుగా బన్నా హై. తో అలా కావాలి అంటే फर्स्ट क्लास स्वभाव, फर्स्ट क्लास అయిన స్వభావం కావాలి కదా. तुम्हारी चलन ऐसी होनी चाहिए जो सब कहे कि ये तो जैसे देवता है. దేవత అయినా మీ గ్రామం ఫస్ట్ క్లాస్ స్వభావం అంటే ఎలా ఉండాలి? మీ నడవడిక ఎలా ఉండాలంటే చూసేవాళ్ళు వీళ్ళు దేవతలండి అనాలి. దేవత అయినా మీ గ్రామీ దేవతలు ప్రసిద్ధి చెందారు కదా. ఎవరి స్వభావం అయినా బాగుంటే ఏమంటారు? దేవతలు లాంటి వాళ్ళు అంటారు. అయితే ఇంకా స్వభావం एकदम देवता ही है, एकदम देवता स्वभाव मिलती అంటారు కదా. बिल्कुल मीठे शांत स्वभाव के हैं, పూర్తి మధుర స్వభావం, శాంత స్వభావం, దేవతలండి మీరు అంటారు. तो ऐसे बच्चों को बाप भी देख खुश होते हैं. इलांटी स्वभाव ఉండే పిల్లల్ని బాబా కూడా చూసి खुश होते. बाबा स्वर्ग का मालिक बनाने आते तो तुम्हें कितना मददगार बनना चाहिए. బాబా మిమ్మల్ని మనల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి ఎంత సహయోగి అయిపోవాలి బాబా కార్యంలో. ఎవరైనా అల్పకాల పదవి ఇస్తారు అంటేనే మీకు ఏం కావాలంటే చెప్పండి, మా దగ్గర ఇది ఉంటుంది అది ఉంటుంది, మీకేం కావాలి, ఏ వస్తువులు కావాలన్నా ఏం కావాలన్నా మేము మీకు, ఎందుకంటే ఎప్పటికీ బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఈ పోస్ట్ వచ్చింది, వాళ్ళ ద్వారానే నిలబడ్డాం కాబట్టి ఏమైనా వాళ్ళకి చేయటానికి రెడీ కదా. बाबा किसी के द्वारा कोई पोस्ट मिला, कोई जॉब मिला,
सारे जीवन में उनको याद रखते हैं कि हमारे पास जो भी है उसको जब भी चाहिए देना है। बोल देते आपको ये चाहिए, ये चाहिए, ये चाहिए, हम रेडी हैं, आप मदद लो। तो यहाँ तो बाबा स्वर्ग का मालिक बनाने आती तो तुम्हें कितना मददगार बनना चाहिए। స్వర్గానికి మాలికులుగా తయారు చేయడానికి వచ్చారు బాబా కాబట్టి ఎంత సహయోగి అయిపోవాలి। सर्विस में आप ही लग जाना चाहिए। సర్వీస్లో బాబాకు సహయోగి కావటంలో మీకు మీరే ఇమిడిపోవాలి, నిమగ్నమైపోవాలి। ऐसे नहीं मैं थक गया, फुर्सत नहीं है, समय पर सब काम करने में కళ్యాణ్ है। ఇలా అనకూడదు, నేను అలసిపోయాను, నాకు టైం లేదు సేవలో రావడానికి। సమయానికి అన్ని పనులు చేసుకోవటంలోనే కళ్యాణము ఉంది। అలసట కూడా తొలగిపోతుంది। ఈ టైంకి పని అయిపోవాలి, ఈ టైంకి బాబా సేవకి నా అవసరం పడింది కాబట్టి లౌకికంలో ఎంత అలసిపోయి ఉన్నా బాబా సేవకి నేను వెళ్ళాలి, హాజరవ్వాలి। సర్వీస్లో ఉండడం వల్ల ఏమవుతుంది, ఇందులోని మీ కళ్యాణం ఉంది సమయానికి ఉపయోగపడితే। యజ్ఞ సర్వీస్ కా ఇజాఫా శివ బాబా దేతే ఉరికినే చేయించుకోరు బాబా। యజ్ఞ సేవ చేసిన దానికి ఇజాఫా బహుమతి శివ బాబా ఇచ్చేస్తుంది। बाबा बच्चों की दैवी चलन देखते तो कुर्बान जाते हैं। పిల్లల్లో దైవీ నడవడిక చూసినప్పుడు బాబా బలి అయిపోతారు। ఎందుకు ఇవ్వరు ప్రాప్తి మీకోసం ఎందుకు చూడరు బాబా? బాబా సేవ చేసే పిల్లల్ని బాబా పట్టించుకోరా? బలిహారం అయిపోతానంటున్నారు బాబా, కుర్బాన్ జాతే हैं। तुम बच्चे इस पढ़ाई से कितनी ऊंची कमाई करते हो, तुम पद्मा पदंपति बनते हो। పిల్లలు మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతమైన సంపాదన చేసుకున్నారు, ఎంత कितना कमाई, पद्मा पद्मापति होती। बाबा तुम्हें कितना धनवान बनाते हैं, ఎంత ధనవంతులుగా తయారు చేస్తున్నారు బాబా। बाप तुमको अकूट खजाने में ऐसा वजन करते जो 21 जन्म साथ रहेगा। बाबा తరగని ఖజానాతో తులాభారం వేస్తున్నారు మీకు సంగమయుగంలో। 21 జన్మల వరకు మీకు సరిపోతుంది, తోడుగా వచ్చేస్తుంది। बाबा तुमको बाप तुमको अकूट खजाने में ऐसा वजन करते जो 21 जन्म साथ रहेगा। 21 జన్మల వరకు ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయలేదు, కూర్చొని తినడానికి సరిపోయేలా అటువంటి సంపదతో తులాభారం వేస్తున్నారు మీకు। ये आजकल फैशन बनी है ना, बच्चों को अपने छोटे बच्चों को वजन डालते हैं, तुला बार कहते हैं उसको, है ना। तो बाबा भी अपने बच्चों का वजन ఈ రోజుల్లో ఫ్యాషన్ తులాభారాలని చూస్తున్నాయి, ఎక్కడికక్కడ పిల్లలకి తులాభారం వేస్తున్నాయి చిల్లర పైసలతో। కానీ బాబా 21 जन्म वहाँ चिल्लर पैसे से करते वजन बच्चों का, लेकिन यहाँ बाबा 21 जन्मों के लिए हीरे जवाहर सोना कुछ काम करने की जरूरत नहीं। 21 जन्म वहाँ दुख का नाम नहीं, कभी अकाले मिलते नहीं होगा। దుఃఖం యొక్క నామం కూడా ఉండదు, ధనం నిండుగా ఉండడమే కాదు దుఃఖాలు కూడా ఉండవు, ఎప్పుడు అకాల మృత్యు కూడా ఉండదు। मौत से कभी डरेंगे नहीं, यहाँ कितना डरते रोते। మృత్యు అనే భయం ఉండదు అక్కడ ఎవరికి। ఇక్కడైతే ఎంత భయపడతారు, ఏడుస్తారు మృత్యు మమ్మల్ని మింగేయకూడదు అని। तुमको तो खुशी है ये पुराना शरीर छोड़ जाए, नई दुनिया में प्रिंस बनेंगे। మీకు భయం ఉందా మృత్యు అంటే? మీకైతే ఖుషి ఉంది, ఏ రోజైనా పాత శరీరం వదిలే టైం కానీ వస్తే ఖుషిగా వెళ్తాం, కొత్త ప్రపంచంలో ప్రిన్స్ అవుతాం కదా। మా భవిష్యత్తు గొప్పది ఉంది, ఎక్కడికి వెళ్ళినా కహా భీ జాయ్ మరి భవిష్య అచ్చా హై। క్యూ ఎందుకు?
हमने खुद बनाए अपने हाथों से अपना भविष्य। విశ్వాస్ है నేను నా చేతులతో నా శ్రమతో స్వయం తయారు చేసుకున్నాను నా భవిష్యత్తుని. నిశ్చయం హే విశ్వాస్ హే నిశ్చయం ఉంది, విశ్వాసం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి జన్మలో వెళ్తారు. सतीगन लेते प्रिंस है प्रिंसेस है, नई दुनिया में प्रिंस बनेंगे. इसलिए मृत्यु से डर नहीं, कोई बीमारी आए डर नहीं, इधर अनारोग्यम వచ్చినా भयपड़पो मन. बस एक बाप के सिवाय और किसी की याद ना आए. तुमको खुशी है, नई दुनिया में प्रिंस बनेंगे. तुम इस पुरानी दुनिया से ममत्व मिटाते रहो. इस देह को भी भूलते जाओ. ఈ పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకుంటూ వెళ్ళండి. దేహాన్ని కూడా మరవండి. हम आत्मा इंडिपेंडेंट है, बस एक बाप के सिवा और किसी की याद ना आए. ఆత్మ నేను స్వతంత్ర. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళాను. అకేలే ఆయి అకేలే జానే. బాబా తప్ప ఇంకెవరి జ్ఞాపకం రాకూడదు. జీతే జీ జैसे कि मौत की अवस्था में रहना. జీవిస్తూ కూడా చనిపోయిన వారు ఎలా ఉంటారు అలా మమకారం తొలగించుకునే విషయంలో అలా అయిపోవాలి. इस दुनिया से मर गए, మమత్వ మిటానే में ऐसा बन जाना है जीते जी. ఈ ప్రపంచం నుండి చనిపోయాము, చనిపోయాముంది, చనిపోవాల్సిందే కదా ఎలాగో. कहते भी हैं ना आप में मर गई दुनिया, शरीर के बाण को उड़ाते रहो అంటూ ఉంటారు కదా. మీరు చనిపోతే ప్రపంచమే మీకోసం చనిపోయింది అనుకోండి, అంతే కదా చనిపోయిన వ్యక్తికి ప్రపంచంలో. అలా మీరు జీవించి ఉంటూ కూడా శరీర భ్రాంతిని తొలగించు. एकांत में बैठे अभ्यास करो. बाबा बस अभी हम आपकी गोद में आए कि आए. एकांతంగా కూర్చొని ఈ రోజంతా एकांत. आज के दिन एकांत का अनुभव करेंगे ना. बाबा के कमरे में बैठो, यहाँ बैठो, बस अभ्यास करो. बाबा अभी हम आपकी गोद में आए कि आए. बाबा మీ ఒడిలోకి రానే వచ్చేసాను. ఇంకా एक की याद में शरीर का अंत हो, इसको कहा जाता है एकांत. ఒకే బాబా స్మృతిలో శరీరం అంతం కావాలి మనం వెళ్ళిపోయేటప్పుడు. దాన్నే ఏకాంతం అంటారు. జీవించి ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే, శరీరం వదిలినప్పుడు ఏకాంత్. ఒకే అంతులో బాబా స్మృతిలో శరీరం వదులుతాం. मीठे बच्चे, तुम जानते कि ऐसी ऊंची पढ़ाई पढ़ाने वाला कौन है. మధురమైన పిల్లలు, మీకు తెలుసు కదా ఇంత ఉన్నతమైన చదువు చదివిస్తున్నది ఎవరు? ఎవరు అన్నయ్యలు? ఎవరు? వెనుకున్న అన్నయ్యలు చెప్పండి. कौन पढ़ा रहे? इस चैतन्य डिब्बी में चैतन्य हीरा बैठा है, वही सचित आनंद स्वरूप है. ఈ చైతన్య డబ్బాలో, బ్రహ్మ శరీరం అనే డబ్బాలో చైతన్య వజ్రం శివ్ బాబా ఉన్నారు. అతడే సచిత్ ఆనంద స్వరూపుడు చదివిస్తున్నారు. ఓ పడారే, అతడు చదివిస్తున్నారు. దికాయి దే రే, हीरा दिखाई दे रहे इस ब्रुकटी में. బ్రహ్మ బాబా బ్రుకటిలో చూస్తే కనిపిస్తున్నారా లేదా ఆ వజ్రం? సచ్చితానంద్ స్వరూపే. सत्यम शिवम सुंदरम है. सत बाप तुम्हें सच्ची सच्ची श्रीमत देते हैं. సత్యమైన బాబా మీకు సత్య సత్యమైన శ్రీమతం ఇస్తున్నారు. బాప్ के पानी हो तो कदम कदम श्रीमत पर चलना है. బాబా పిల్లలుగా అయ్యారు కాబట్టి అడుగడుగు శ్రీమతంపై నడవాలి. चुप रहना है और पढ़ना है. एक बाप को याद करना है. మౌనంగా ఉండాలి, మరి చదువుకోవాలి. ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. श्रीमत क्या कहते हैं? चुप रहना है और पढ़ना है, एक बाप को याद करना है. శ్రీమతం ఏం దొరికింది? సైలెన్స్. మీ ఆలోచనలు ఎక్కువ ఆలోచించకండి. బాబా చెప్పింది చదువుకోండి, మౌనంగా ఉండండి, చదువుకోండి, ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోండి. మంచిదా కాదా? अच्छा है कि नहीं? या आपका टिक टिक सोचना अच्छा है?
किसमें सुख है? ఎందులో సుఖం ఉంది? బాబా మీదంతా చూసుకుంటానంటే మన బుద్ధిని సైలెంట్గా పెట్టడంలో సుఖం ఉందా? किसमें सुख है? चुप रहना माना बुद्धि को साइलेंस में रखना। बाबा बोल रहे हैं ना, आपको इजाफा देंगे, हम कुर्बान जाएंगे, మీ మీద కుర్బాన్ అయిపోతాను, మీకు చేసిన దానికి ఫలితం నేను చూసుకుంటాను। तो बुद्धि को चुप रखना है ना, इसमें सुख है या अपनी बुद्धि को चलाने में सुख है? घड़ी घड़ी इस बैज को देखते रहो तो बाप और वर्षे की याद आएगी। याद से ही तुम जैसे सारे विश्व को शांति का दान देते हो। घड़ी घड़ी की బ్యాజ్ చూసుకుంటే కూడా బాబా మరియు వారసత్వం యొక్క స్మృతి కలుగుతుంది। ఈ స్మృతి ద్వారానే విశ్వంలో శాంతి దానం చేయగలరు విశ్వానికి మీరు। हर एक बच्चे को अपनी प्रजा भी बनानी, వారిస్ भी बनाने। ప్రతి పిల్లలు మీరు ప్రజల్ని కూడా తయారు చేయాలి, వారసుల్ని కూడా తయారు చేయాలి। ఒక్కొక్క పాయింట్ కరెక్ట్గా ఆలోచించండి, నేను ఏం చేస్తున్నాను? ప్రజల్ని కూడా తయారు చేయాలి, వారసుల్ని కూడా తయారు చేయాలి। వెతకాలి కదా, అలాంటి ఆత్మని పట్టుకొని బాబా పిల్లలుగా చేయాలి కదా। మురళీ సునా హో గయా ऐसा नहीं, बनाना है। మురళి कोई भी मिस नहीं करनी चाहिए। నెక్స్ట్ బాబా చెప్తున్నా, మీరు ఆ సేవ చేయాలని ఏం చేయాలి, మురళి ఎప్పుడు मिस చేయకూడదు। बाबा बहुत प्यार से समझाते, मीठे बच्चे अपने पर रहम करो, कोई आवाज़ नहीं करो। బాబా చాలా ప్రేమతో చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీ మీద మీరు దయ చూపించుకోండి, ఎలాంటి అవజ్ఞ చేయకండి। जो खुशबूदार फूल है वो खींचते हैं, సుగంధభరితమైన పుష్పాలు ఆకర్షిస్తారు బాబాని కూడా వారు। जो जैसा है ऐसे सच लेने की कशिश करते हैं। ఎవరు ఎలా తయారయ్యారో అంతే కషిష్ ఇవ్వడానికి ఆకర్షణ బాబా కలుగుతుంది। బాబా దగ్గర సచ్ లేట్, బాబా ఎవరిలో ఎంత ఆకర్షణ నింపుకున్నారో దాన్ని బట్టి బాబా సుగంధాన్ని బట్టి ఆ పిల్లలకు సచ్ లేట్ ఇస్తారంట, బాబాని కూడా ఆకర్షిస్తారు। बाबा को भी कशिश होता है उन बच्चों पर। खुशबूदार गुणवान बच्चों को देख प्यार में खुशी में नयन गीले हो जाते हैं। ब्रह्मा बाबा माँ है ना, आज अपने दिल की बातें बता रहे। ब्रह्मा बाबा मन तल्ली कदा తన హృదయంలో మాటలు చెప్తున్నారు। సుగంధభరితమైన పుష్పాలు పిల్లలు అలాంటి గుణవంతులైన పిల్లల్ని చూసి ఆ ప్రేమతో ఆ ఖుషిలో నా నయనాల్లో నీళ్ళు వచ్చేస్తాయి అంటున్నారు బాబా। అంత ప్రేమ ఉత్పన్నమవుతుంది। तो बाबा के ऊपर हमारा, బాబా పైన మనకు ఆ ప్రేమ నయనాలు గిలా అవ్వాలి కదా, నయనాలలో తడి ఆనంద బాష్పాలు। कुछ तकलीफ होती है तो बाबा सच लेट देते। అలాంటి పిల్లలు చూసి ఖుషితో ప్రేమ పుట్టడమే కాకుండా బాబా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా సచ్ లైట్ ఇస్తారు। बाबा समझाते, मीठे बच्चे तुम्हें इस पुरानी दुनिया में कोई भी आशा नहीं रखनी है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో మీరు ఎలాంటి ఆశ పెట్టుకోకండి। अब तो एक ही श्रेष्ठ आश रखनी कि हम तो चले सुखधाम, कहाँ भी ठहरना नहीं, देखना नहीं। ఇప్పుడు ఒకటే శ్రేష్టమైన ఆశ పెట్టుకోవాలి, మేము సుఖధామానికి వెళ్ళాలి, ఎక్కడ మేము ఆగకూడదు, ఎక్కడ అటు ఇటు చూడకూడదు, ఆగే పడితే జానా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే మన పని। एक तरफ ही देखते रहो, तभी अचल अडोल स्थिर अवस्था रहेगी। తిన్నగా ఒకవైపు చూసుకొని నడుస్తూ ఉండాలి, ఇటు అటు దిక్కులు చూడకూడదు, ఆగకూడదు। ఎవరేమనుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను, ఎవరిని చూడద్దు। బాబా బస్ బాబా ఆర్ మే, బాబా నేను। ఆయన వేళ్ళు ఇచ్చారు, పట్టుకొని నడుస్తున్నాను। ఓ ఉంగలి దియా और पकड़ के मैं चल रहे हैं बस।
एक तरफ ही देखते रहो, तभी अचल अडोल स्थिर अवस्था रहेगी. ఒక్క బాబాని అతన్ని వేలు పట్టుకుని వెళ్ళిపోవడమే, తిన్నాగా ఇంక ఇటు అటు చూడకూడదు, ఆలోచించకూడదు. అప్పుడే అచల్ అడోల్ స్థిరమైన అవస్థ ఉంటుంది మీది. अब ये दुनिया खत्म होनी, इसकी बहुत सीरियस हालत है. ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, सीरियस కండిషన్లో ఉంది ఇది. इस समय सबसे अधिक गुस्सा प्रकृति को आता है, इसलिए सब खलास कर देती. ఎంత సీరియస్ కండిషన్ ఉంది, ప్రకృతికి చాలా కోపం ఉంది, ఎంత ఫినిష్ చేసేస్తారు సెకండ్లో. तुम जानते हो ये प्रकृति अभी अपनी गुस्सा जोर से दिखाएगी, सारी पुरानी दुनिया को डुबो देगी. अर्थक्वेक में मकान आदि सब गिर पड़ेंगे, अनेक प्रकार से मौत होंगी. మీకు తెలిసి ప్రకృతి చాలా జోరుగా కోపం చూపిస్తుంది కూడా, మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుంది. భూకంపాల్లో ఇళ్ళు అన్నీ పడిపోతాయి, అనేక రకాలుగా మృత్యు వస్తుంది. ये सब ड्रामा का प्लान बना हुआ, इनंता ड्रामा प्लान తయారైపోయింది, ఆగదు. इसमें दोष किसी का भी नहीं है, विनाश तो होना ही है, इसलिए तुम्हें इससे बुद्धि का युग हटा देना है. దీనిలో ఎవరిది దోషం లేదు, ప్రకృతిది లేదు, ఎవరిది దోషం లేదు. డ్రామా వినాశనం అయి తీరాల్సిందే. అందువలన దీని నుండి బుద్ధి యోగాన్ని మీరు తొలగించేసుకోవాలి. तुमने तो अपना सब कुछ इंश्योर कर दिया, इसलिए तुम्हें किसी भी प्रकार की चिंता नहीं, तुम्हारा सब कुछ सफल हो रहा है. మీరంతా ఇన్షూర్ చేసేసుకున్నారు కదా ఇప్పుడే. సంగమేగలో మీరు ఇన్షూర్ చేసేసుకోవటం వల్ల మీకు ఏ రకమైన చింత లేదు. ప్రకృతి కోపం చూపించినా, ఏమైనా భూకంపాలు వచ్చినా, ఏమైనా चिंता नहीं, भय नहीं है. क्यों? बाबा की सेवा में तन मन धन, कुछ भी नहीं है तो मन को भी तो इंश्योर कर दिया है. मन దగ్గర ఏది ఉందో అది, తన మన ధనాలు లేదా ధనం లేకపోవచ్చు, మనస వాచ కర్మ ఏది ఉందో అది, సంకల్పం శ్వాస ఏది ఉందో అది సఫలం చేసేసుకుంటే బాధ ఉండదు, చింత. तुम्हारा सब कुछ सफल हो रहा है, మీదంతా సఫలం అవుతుంది. సమయం ఏంటి, శ్వాస ఏంటి, సంకల్పాలు ఏంటి, తను మన ధన అన్నీ సఫలమైపోతున్నాయి. अब तुम कहेंगे वाह सदगुरु वाह, जिसने हमको ये रास्ता बताया, वाह तकदीर वाह, वाह ड्रामा वाह. అందుకే మీ మనసు ఏం చెప్తుంది, ఓహో సద్గురు, ఓహో ఇటువంటి మార్గం చూపించారు మీరు, ఓహో మా అదృష్టం, ఓహో డ్రామా, ఓహో तुम्हारे दिल से निकलता शुक्रिया बाबा आपका, जो हमारी 2 मुट्ठी चावल लेकर हमें सेफ्टी से भविष्य में 100 गुना रिटर्न देते हो. शुक्रिया बाबा మీ హృదయంలో వస్తుంది కదా ఏమని, శుక్రియా బాబా. ఎందుకంటే 2 పిడికెడు అటుకులు తీసుకుని మా దగ్గర నుండి వాటిని సురక్షితంగా సేఫ్టీగా భవిష్యత్తులో 100 రేట్లు చేసేసి రిటర్న్ ఇచ్చేస్తున్నారు నాకు. లేకపోతే ఈ వినాశనంలో కలిసిపోయేదా 2 పిడుకులు అటుకులు. ఆ 2 పిడుకులే నాకు కొన్ని రెట్లే 100 रेట్లు 1000 रेట్లు చేసి కూడా భవిష్యత్తులో ఇస్తున్నారు కదా బాబా. శుక్రియా చెప్పాలి బాబా. परंतु इसमें भी बच्चों की बड़ी विशाल बुद्धि चाहिए. కానీ 2 పిడికలు చేసుకోవడంలో కూడా పిల్లలది చాలా విశాల బుద్ధి ఉండాలి. बच्चों को आता ज्ञान धन का खजाना मिलता रहता तो अपार खुशी होनी चाहिए ना. పిల్లలకు రోజు ఇంత అపార జ్ఞాన ధనం అనే ఖజానా దొరుకుతుంది కాబట్టి అపార ఖుషి ఉండాలి కదా. जितना हृदय शुद्ध होगा तो औरों को भी शुद्ध बनाएंगे. ఎంత హృదయం శుద్ధమవుతూ ఉంటే ఇతరులను కూడా శుద్ధంగా తయారు చేస్తూ ఉంటారు. योग की स्थिति से ही हृदय शुद्ध बनता है. యోగ స్థితి ద్వారానే హృదయం శుద్ధమవుతుంది. ఎంత హృదయం శుద్ధమైతే ఇతరుని శుద్ధంగా చేయగలరు. మన హృదయం शुद्धम అవ్వాలంటే యోగమే, యోగ స్థితి. तुम बच्चों को योगी बनाने का शौक होना चाहिए. నేను యోగిగా ఉండాలి, ఇతరులు యోగిగా తయారు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లల్లో. अगर देह में मोह है, देहाभिमान रहता था, समझा हमारी अवस्था बहुत कच्ची है. ఒకవేళ దేహం మీద మోహం ఉంది, దేహాభిమానంలో ఉంటున్నామంటే నా అవస్థ చాలా పచ్చిగా ఉంది, నేను యోగి కాలేను.
देही अभिमानी बच्चे सच्चा डायमंड बनते हैं, इसलिए जितना हो सके देही अभिमानी बनने का अभ्यास करो, बाप को याद करो. आत्मा अभिमानी పిల్లలే సత్యమైన డైమండ్ అవుతారు. అందువలన ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా తయారయ్యే అభ్యాసం చేయండి. బాబాని జ్ఞాపకం చేయండి. बाबा अक्षर सबसे बहुत मीठा है. बाप बड़े प्यार से बच्चों को पलकों पर बिठा कर साथ ले जाएंगे. बाबा अने पदम अन्निंटिकన్నా చాలా మధురమైనది. क्या मीठा है? कौन सा मीठा है? बाबा का अक्षर. इससे ज़्यादा मीठा और कुछ लगता है आपको? బాబా చాలా ప్రేమతో పిల్లల్ని కంటి పాపలో కూర్చోపెట్టుకొని తోడుగా తీసుకెళ్తున్నారు. ऐसे बाप की याद के नशे में चकनाचूर होना चाहिए. ఇలాంటి బాబాను జ్ఞాపకం చేస్తూ ఆ నశాలో మునిగిపోవాలి. చకనాచూర్ అంటే మన ఉనికి లేదు, నా ఉనికి లేదు, కలిసిపోయాను బాబా ప్రేమలో. ऐसे बाप की याद के नशे में चकनाचूर होना चाहिए. बाप को याद करते करते खुशी में टंडे टार हो जाना चाहिए. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఆ ఖుషీలో కరిగిపోయిన నీరైపోవాలి. కరిగిపోవాలి మీ స్టేజ్. చల్లటి శీతలమైన స్థితి తయారైపోవాలి. कभी कभी ऐसा अनुभव होता है, सारा आंत भी शीतल हो गया, यहाँ पकड़ो तो शीतल हो गया बाबा की याद में ऐसे बैठे बैठे. जैसे आप कार्यों पर उपकार करते तुम भी ఫాలో ఫాదర్ करो. సుఖదాయి బనో. బాబా ఎలా అపకారి పైన ఉపకారం చేస్తున్నారు, మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. సుఖదాయిగా తయారవ్వండి, ఉపకారం చేయండి, సుఖదాయిగా తయారవ్వండి. बाप की दिल अंदर बच्चों को सदा सुखी बनाने की कितनी फर्स्ट क्लास आस रहती है कि बच्चे लायक बन स्वर्ग के मालिक बने. బాబా హృదయంలో పిల్లల కోసం పిల్లల్ని సదా సుఖిగా తయారు చేయాలని ఎంత ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉంటుంది. పిల్లలు యోగ్యులుగా తయారై స్వర్గానికి మాలికులుగా అయిపోవాలని ఎంత ఆశ ఉంటుంది బాబా. ఒక తండ్రి పిల్లల మీద పెట్టుకునే ఆశ రియలిజం అండి. స్వర్గానికి రాజా కావాలన్న పిల్లలని ఆశ బాబాది. तुम बच्चे भी ड्रामा के राज को भी जानती हो. बाप तुम्हें निराकारी आकारी और साकारी दुनिया का सब समाचार सुनाते हैं. పిల్లలు మీరు ఇప్పుడు డ్రామా రహస్యాన్ని కూడా తెలుసుకున్నారు. బాబా మిమ్మల్ని నిరాకారి ఆకారి సాకారి ప్రపంచ యొక్క సమాచారం మీకు వినిపిస్తున్నారు. आत्मा कहती है अभी हम पुरुषार्थ कर रहे हैं नई दुनिया में जाने के लिए, हम स्वर्ग में चलने लायक जरूर बनेंगे, अपना और दूसरों का कल्याण करेंगे. మీ ఆత్మ చెప్తుంది ఇప్పుడు కొత్త ప్రపంచంలో వెళ్ళే పురుషార్థం చేస్తున్నాం, తప్పకుండా స్వర్గాల్లో వెళ్ళే యోగ్యులుగా తయారవుతాం. దానికోసం స్వకల్యాణం ఇతరుల కళ్యాణం తప్పకుండా మేము చేస్తాము మీ ఆత్మ లోపల నుండి అంటుంది కదా. अच्छा, बाप मीठे बच्चों को समझाते हैं, बाप दुख हरता सुख करता है, तो बच्चों को भी सबको सुख देना है. अच्छा, బాబా మధురమైన పిల్లలు మనకు చెప్తున్నారు. బాబా దుఃఖహర్త సుఖకర్త కాబట్టి పిల్లలు కూడా అందరికీ సుఖం ఇవ్వాలి. బాప్ కా రైట్ హ్యాండ్ బన్నా హై, బాబాకు రైట్ హ్యాండ్గా తయారవ్వాలి. ఈ కార్యంలో సుఖమిచ్చే కార్యంలో ऐसे बच्चे बाप को प्रिय लगते हैं. అలాంటి పిల్లలే బాబాకు ప్రియం అనిపిస్తారు. మనల్ని ఎవరు గుర్తించట్లేదు, మన పేరు ప్రఖ్యాతి కాదు, సుఖం యొక్క ఫీలింగ్ ఎవరికైనా మన ద్వారా వెళ్తుందా లేదా.
शुभ कार्य में राइट हाथ को ही लगाते हैं। तो बाप कहते हैं हर बात में राइटियस बनो, एक बाप को याद करो तो फिर अंतमति सुगति हो जाएगी। రైట్ హ్యాండ్ అవ్వాలి కదా బాబాకు, శుభకార్యంలో రైట్ హ్యాండ్ని ఉపయోగిస్తారు. కాబట్టి బాబా చెప్తున్నారు ప్రతి విషయంలో రైటియస్గా తయారవ్వండి, యథార్థంగా తయారవ్వండి, బాబాకు రైట్ హ్యాండ్ అవుతారు. ఒక బాబాని జ్ఞాపకం చేసుకోండి, అంతమతి సుగతి లభిస్తుంది. इस पुरानी दुनिया से మమత్వ మీటా దో, ఏదో కబరిస్తాను. ఈ పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకోండి, ఎందుకంటే ఇది కబరిస్తాన్, శ్మశానం. धंधाधूरी बच्चों आदि के चिंतन में मरे तो मुफ्त अपनी बर्बादी कर देंगे. ఉద్యోగ వ్యాపారాల్లోని పిల్లలు, గృహస్థము, పిల్లలు, సంబంధికులు ఈ చింతనలో చనిపోయారు అనుకోండి, బ్రతికున్నన్నాళ్ళు మీ టైం बर्बादी वृदा చేసుకున్నట్టే. शिव बाबा को याद करने से तुम बहुत आबाद होंगे. देह अभिमान में आने से बर्बादी हो जाती है, देही अभिमानी बनने से आबादी होती है. शिव बाबा జ్ఞాపకం ఉంటే సంపాదన ఉన్నట్టే. దేహాభిమానం రావడం వల్ల వృధా అనేది జరుగుతుంది. ఆత్మాభిమానిగా ఉంటే సంపాదనతో వెళ్తారు. धन की भी बहुत लालच नहीं रखनी चाहिए. उसी फिक्रात में शिव बाबा को भी बोल जाते, ధనం కోసం కూడా చాలా ఎక్కువ ఆశ అనేది ఉండకూడదు. అదే చింతనలో శివబాబాను కూడా మర్చిపోతూ ఉంటారు ఆ బిజీల్లో పడి. बाबा देखते सब कुछ बाप को अर्पण कर फिर हमारी श्रीमत पर कहाँ तक चलते हैं. शुरू में बाप ने भी ट्रस्टी हो दिखाया ना. బాబా చూస్తుంటారంట ఈ పిల్లలు తమ సర్వస్వం బాబాకు అర్పించేసి నేనిచ్చే శ్రీమతం మీద ఎంతవరకు నడుస్తున్నారు ఈ పిల్లలని బాబా చూస్తుంటారట. అంటే మన దగ్గరే ఉంది కదా, బాబాకు అర్పించే మన దగ్గర ఉంది కాబట్టి అది శ్రీమతం మీద ఎంతవరకు నడుచుకొని ఉపయోగిస్తున్నారు చూస్తూ ఉంటారు బాబా. అంతా బాబాకి మనం బ్రహ్మబాబా రాసిచ్చలేదు కదా, మన దగ్గర ఉంది కదా. పిల్లలు మన దగ్గర ఉన్నారు, ఇల్లు మన దగ్గర ఉంది, మనసు మన దగ్గర ఉంది. ఇవన్నీ ఎంతవరకు శ్రీమతం మీద, నీదే బాబా అన్న తర్వాత ఎంతవరకు శ్రీమతం మీద. ప్రారంభంలో బ్రహ్మా బాబా కూడా ట్రస్టీగా ఉండి చూపించారు కదా. సబ్ కుచ్ ఈశ్వరార్పణ కర్ खुद ट्रस्टी बन गया ब्रह्मा बाबा. बस ईश्वर के काम में ही लगाना है. అన్నీ ఈశ్వరార్పణం చేసి స్వయం నిమిత్త మాత్రుడై ఉన్నారు బ్రహ్మా బాబా. బస్ నాదంతా ఈశ్వరీయ కార్యంలో ఉపయోగపడాలి అనుకున్నారు బ్రహ్మా బాబా. తను మన ధన జన, तन मन धन जन. विघ्नों से कभी डरना नहीं चाहिए. जहाँ तक हो सके सर्विस में अपना सब कुछ सफल करना. విఘ్నాలు కూడా చాలా వచ్చాయి బాబా, కానీ భయపడలే. నేను ఏం చేయాలనుకున్నాను కాబట్టి విఘ్నానికి ఎప్పుడు భయపడకండి. మీరు అర్పణ అవడంలో విఘ్నాలు రావచ్చు, లౌకిక ఏ రీతిగా అయినా. విఘ్నాలకు భయపడకండి. ఎంత వీలుంటే అంత సేవలో తమ సర్వస్వం సఫలం చేసేసుకోవాలి. ఇది లగన్ ఉండాలి. ఈశ్వర అర్పణ का ट्रस्टी बन रहना है. ఈశ్వర అర్పణం చేసి ట్రస్టీగా ఉండాలి. ఇది నాది కాదు, బాబా ఇష్టం ప్రకారంగానే నేను ఉపయోగించాలన్నట్టు ఉండాలి. అది ట్రస్టీగా ఉండడం అంటే. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. अव्यक्त महावाक्य. रिवाइज डेट 15/4/74, 15/4/74.
क्या सभी उन्नति की ओर बढ़ते जा रहे हैं? सदा लगन में मगन और विघ्न विनाशक, ये दोनों निशानियाँ क्या अनुभव में आ रही हैं? అందరూ ఉన్నతి వైపు వెళ్తున్నారా అడుగుతున్నారు బాబా. సదా లగ్నంలో నిమగ్నావస్థ, విఘ్న వినాశక స్థితి, ఈ రెండు చిహ్నాలు కూడా ఏం అనుభవం అవుతున్నాయి, ఎలా అనుభవం అవుతున్నాయి మీలో? विघ्न विनाशक बनने के बजाय विघ्नों को देख अपनी स्टेज से नीचे तो नहीं आ जाते हो? విఘ్న వినాశక్ లవడానికి బదులు విఘ్నాన్ని చూసి కిందకి దిగిపోవట్లేదు కదా మీ స్థితి? क्या अनेक प्रकार के आए हुए तूफान आपकी बुद्धि में तूफान तो पैदा नहीं करते हैं? అనేక రకాల తుఫాన్లు ఎదురుగా వచ్చినప్పుడు బుద్ధిలో తుఫాన్ని ఉత్పన్నం చేయట్లేదు కదా మీ బుద్ధిలో? जैसे कोई द्वारा तोहफा मिलता है तो बुद्धि में हलचल नहीं होती है, बल्कि उल्लास होता है. इसी प्रकार आए हुए तूफान उल्लास बढ़ाते हैं, हलचल बढ़ाते हैं. ఎవరి ద్వారైనా గిఫ్ట్ మనకి దొరికిందనుకోండి, బుద్ధిలో తుఫాను పుడుతుందా? తుఫాను ఉత్పన్నమవుతుందా? ఎలా ఉంటుంది? ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే మనకి ఉల్లాసం పెరుగుతుంది, హల్చల్ ఉండదు బుద్ధిలో. అదే రకంగా తుఫాన్లు పరిస్థితులు ఉల్లాసాన్ని పెంచుతున్నాయా, హల్చల్ పెంచుతున్నాయా మీ బుద్ధిలో, అలజడిని? ऐसा है बुद्धि की स्थिति. अगर तूफान समझा तो हलचल होगी, और तूफान तोहफा समझा व अनुभव किया तो उससे उल्लास और हिम्मत अधिक बढ़ेगी. వచ్చే తుఫాన్ అని మీరు చూస్తే ఇదొక సమస్య అనుకుంటే అలజడి పెరిగిపోతుంది బుద్ధిలో. ఆ వచ్చే తుఫాను సమస్యని ఇదొక గిఫ్ట్, నాకు వచ్చింది, ఇదొక గిఫ్ట్ అనే అనుభవం చేసుకుంటే ఉల్లాసం పెరుగుతుంది, ఇంకొంచెం సాహసం అధికమవుతుంది, ధైర్య సాహసం. ये है चढ़ती कला की निशानी. इधे एके कला వెళ్ళడానికి गुर्तु. घबराने की बजाय गहराई में जाकर अनुभव के नए नए रत्न इन परीक्षाओं के सागर से प्राप्त करेंगे, क्योंकि हलचल के अंदर रत्न समाई हुई हैं. భయపడడానికి బదులు లోతులోకి వెళ్ళి అనుభవం యొక్క కొత్త కొత్త రత్నాలు ఈ పరీక్షలనే సాగరం నుండి ప్రాప్తించుకుంటారు. తుఫాన్లకి భయపడరు, అనుభవం అనే రత్నాలు సంపాదించుకుంటారు లోతులోకి వెళ్ళిపోయి. తుఫాన్లు రావడం వలన ప్రాప్తి అది పొందుతారు, క్యూంకి హల్చల్కి అందరు రత్న సమాయి. ఎందుకంటే ఆ అలజడిని క్రాస్ చేసి అలల్ని లోపలికి వెళ్తే రత్నాలు ఇమిడి ఉన్నాయి హల్చల్ మధ్యలో. ऊपर से अर्थात बाहर मुख तक की दृष्टि और बुद्धि द्वारा देखने से हलचल दिखाई देगी अथवा अनुभव होगी, लेकिन उसी आई हुई बातों को अंतर्मुखी दृष्टि व बुद्धि से देखने से अनेक प्रकार के ज्ञान रत्न अर्थात पॉइंट्स प्राप्त होगी. పై నుండి అంటే బాహారముక్త దృష్టితో మనం చూస్తే అలలు పైపైన చూస్తే అలజడిగా ఉంటాయి కదా. బుద్ధి ద్వారా పైపైన బహార్ముక్తతో పరిస్థితుల్ని చూస్తే అలజడి ఉత్పన్నమవుతుంది, అలజడి అనుభవం అవుతుంది. కానీ ఆ వచ్చిన సమస్యను విషయాన్ని అంతర్ముఖి దృష్టితో అంతర్ముఖి బుద్ధితో చూస్తే అనేక రకాల జ్ఞానరత్నాలు అంటే అనేక రకాల పాయింట్స్ మీకు లభిస్తాయి. ఓహో, ఈ సమస్యలో ఈ ధారణ ఇమిడి ఉందన్నమాట. ఓహో, ఈ సమస్యని నేను ఎదుర్కోవటంలో ఈ శక్తి నాకు దొరికిందన్నమాట. इसके सामने करने से मेरे में ये शक्ति मिला, ये धारणा समाई हुई है, ऐसे ऐसे अनुभव के पॉइंट्स मिलेंगे. अगर कोई भी बात को देखते या सुनते हुए आश्चर्य अनुभव होता है तो ये भी फाइनल स्टेज नहीं है. ऐसा तो होना नहीं चाहिए. ड्रामा के होने पर अगर ऐसा भी संकल्प उत्पन्न होता है तो इसको भी अंश मात्र के हलचल का रूप कहेंगे. ఒకవేళ ఏదైనా సమస్యను చూసినప్పుడు విన్నప్పుడు ఆశ్చర్యంగా అనుభవం అవుతుంది అంటే ఇది ఫైనల్ స్టేజ్ కాదు. ఇది ఇలా కూడా అవుతుంది, ఇలా జరగకూడదు, డ్రామా అని తెలిసాక ఇలా జరగకూడదనే సంకల్పం ఉత్పన్నమైనా కూడా
అంశమాత్రమైన అలజడి రూపం మీలో ఉన్నట్టే. अब तक भी क्यों क्या का क्वेश्चन अगर उठता है तो इसका अर्थ है हलचल. సమస్యల్ని చూసినప్పుడు ఇప్పటి వరకు క్యూ క్యా ఎందుకు ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటే అర్థం ఏంటి? ఇంకా హల్చల్ ఉంది మీ బుద్ధిలో. जितना विज्ञान आवश्यक है उतना विघ्न विनाशक స్థితి में रहना यही हर्षित रहने का साधन है. ఎంతైతే విఘ్నాలు రావాలో అనుభవం పెరగాలంటే అవసరం విఘ్నాలు, అంతే విఘ్న వినాశక స్థితిలో ఉండడం కూడా అవసరం. ఇదే హర్షితంగా ఉండడానికి సాధనం. विघ्न विनाशक स्थिति विघ्न आए और उससे हम प्रमोशन में चले जाए. नथिंग न्यू, यह है फाइनल स्टेज. విఘ్నాలు వచ్చినా నథింగ్ న్యూ, ఇదేం కొత్తది కాదు, డ్రామాలో ఉన్నదే వచ్చింది. ఇది ఫైనల్ స్టేజ్ మంది సంపూర్ణ స్థితి. यदि कोई भी हलचल का कर्तव्य करते हुआ पाठ बजाते हो तो सागर समान ऊपर से हलचल भले ही दिखाई दे रही हो, अर्थात चाहे कर्मेंद्रियों की हलचल में आ रही है, लेकिन स्थिति नथिंग न्यू की हो. अंदर से एकाग्र, एक रस, एकांत अर्थात एक रचित और रचना के अंत को जानने वाले त्रिकालदर्शी की स्टेज पर आराम से शांति की सीट पर स्थित है. यह कर्मेंद्रियों की हलचल आंतरिक स्टेज को भी हिला देती है. देखना है क्या है. బాబా చెప్తున్నారు, మీరు చేసే పని లేదా మీరు అభినయించే పాట అక్కడ అలజడితో కూడి ఉన్న సాగరం పైన ఉన్న అలలులో అలజడి ఉంటుంది కదా, అలాంటి కర్తవ్యమే మీరు నిభాయించాల్సి వచ్చింది అనుకోండి, అలాంటి సమస్యను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కర్మేంద్రియాలతో అలజడిలోని రావడము. కానీ లోపల నుండి స్థితి ఇది ఏం కొత్త కాదు. నథింగ్, శాంత స్థితి ఉండాలి, ఏకాగ్ర స్థితి, ఏకరస స్థితి, ఏకాంత అంటే ఒక రచయిత బాబా మరి రచన యొక్క అంతం తెలుసుకునేటటువంటి త్రికాలదర్శి స్థితిలో ఆరాంగా శాంతి యొక్క స్థితిలో కర్మేంద్రియాల యొక్క అలజడి ఆంతరిక స్థితిని కదిలించేస్తుందా లేదా ఆంతరిక స్థితిలో ఏకాగ్రంగా శాంతిగా ఉంటుందా? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? समस्या की बातें आती विघ्न आते तो कैसे हैंडल कर रहे? शांति की स्टेज पर सीट पर हो, एकांत या हलचल आंतरिक स्टेज को भी हिला देती है. जब स्थूल सागर दोनों ही रूप दिखाते हैं तो क्या मास्टर ज्ञान सागर ऐसा रूप नहीं दिखा सकते? స్థూల సాగరం చూడండి, ऊपर से हलचल, పైనుండి అలజడి, లోపలికి వెళ్తే శాంతి. జ్ఞానసాగరుడు మాస్టర్ జ్ఞానసాగర్ని మీరు ఈ రూపాన్ని మీరు చూపించలేరా? బయటకు డ్యూటీ అలాంటిది ఉంది, కానీ లోపల శాంతి, एकांत. बाहर से ड्यूटी ऐसा है हलचल की, लेकिन अंदर से शांत. ये प्रकृति ने पुरुष से कॉपी की है. आप तो पुरुषोत्तम हो. ప్రకృతి పురుషులైన మిమ్మల్ని చూసి కాపీ చేసింది. సాగరానికి ఆ గుణం మీ నుండే వచ్చింది. మీరైతే పురుషోత్తములు కదా అంటున్నారు బాబా. जब प्रकृति अपनी क्वालिफिकेशन दिखा सकती है तो क्या वो पुरुषोत्तम नहीं दिखा सकते? ప్రకృతి తన యొక్క క్వాలిఫికేషన్, తన యొక్క గుణము చూపించగలిగినప్పుడు దానిపైన పురుషోత్తములు మీరు మీ గుణాన్ని ఎలా చూపించలేరా? अब इस समय अति की तरफ बढ़ रहा है, अब सभी तरफ अति दिखाई पड़ रहे, अंत की निशानी अति है. ఇప్పుడు సమయం అతి వైపు వెళ్తుంది, అంత్యం అవటానికి గుర్తు అతి, అతి అంత్యానికి निशानी गुर्त अंटार. तो जैसे प्रकृति समाप्ति की तरफ अति में जा रहे, वैसे संपन्न बनने वाली आत्माओं के सामने अब परीक्षाएं व विघ्न भी अति के रूप में आएंगे. इसलिए आश्चर्य नहीं कहना है कि पहले ये नहीं था अब क्यों हुई, यह आश्चर्य भी नहीं. సమయం సమాప్తి వైపు అతివైపు వెళ్తుంది కదా, సమాప్తి అవ్వడానికి సమయం. సంపన్నమయ్యే ఆత్మలు మీ ఎదురుగా పరీక్షలు కూడా అంతే, విఘ్నాలు కూడా అంతే అతిగా వస్తాయి ఇప్పుడు. అందువల్ల ఆశ్చర్యపడకూడదు, ముందు ఇలా లేదే ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని.
फाइनल पेपर में आश्चर्यजनक बातें क्वेश्चन के रूप में आएंगी, तब तो पास और फेल हो सकेंगे. ఫైనల్ పరీక్షలో అంతే ఆశ్చర్యం కలిగించే ప్రశ్నలే వస్తాయి మీకు. అప్పుడే పాసా ఫెయిలా తేలుతుంది. ऐसी ऐसी बातें आएंगी जो ना चाहते हैं भी बुद्धि में क्वेश्चन उत्पन्न हो. यही तो पेपर है. వద్దనుకున్న ప్రశ్నలు వచ్చేస్తాయి, అలాంటి సమస్యలు వస్తాయి ఫైనల్ పేపర్. అప్పుడే కదా పరీక్ష అంటారు దాన్ని. और हाई भी 1 సెకండ్ का పేపర్, 1 సెకండ్లోనే ప్రశ్నలు రాని స్థితి అటెంప్ట్ చేయాలి పేపర్లో. టైం సెకండ్ ఆన్సర్ చేయటానికి. क्यों का संकल्प चंद्रवंशी की क्यों में लगा देगा, इसलिए एक स्थिति में स्थित होने का अभ्यास निरंतर. ఎందుకు అని క్వశ్చన్ వచ్చిందంటే సెకండ్ పాస్ అయిపోయింది కదా. క్యూ సోచా సెకండ్ పాస్ ఓకేనా. ఈ ఎందుకు ఏంటి ప్రశ్నల్లో వస్తే చంద్రవంశీ క్యూలో నిలబడాల్సి వస్తుంది మీరు అంటున్నారు బాబు. అందువలన ఏకరస స్థితిలో ఉండే అభ్యాసం నిరంతరం జరుగుతూ ఉండాలి. समस्या की सीट को संभालने नहीं लग जाओ, लेकिन सीट पर बैठ समस्या का सामना करना. సమస్యని సీట్ని సంభాళించుకోవటంలోనే టైం అయిపోకూడదు. సీట్లో కూర్చుంటూ సమస్యను ఎదుర్కోవాలి మీరు. अभी तक समस्या सीट की याद दिलाती है, विघ्न आता है तो विशेष योग लगाते हो और भट्टी रखते हो. इससे सिद्ध होता है कि दुश्मन ही शस्त्र की स्मृति दिलाते, लेकिन स्वतः और सदा स्मृति नहीं रहती. ఇప్పటి వరకు మీ స్థితి ఏంటి తెలుసా? సమస్య వస్తేనే సీట్ గుర్తొస్తుంది, యోగం చేస్తారు. సమస్య వచ్చినప్పుడే స్వమానం గుర్తొస్తుంది. సమస్య వస్తేనే బట్టి పెట్టుకుంటారు, బట్టిలో కూర్చుంటారు. దీంతో నిరూపణ అవుతుంది, శత్రువు వచ్చినప్పుడే మీ శస్త్రాన్ని గుర్తు చేస్తున్నారు. అంతవరకు శస్త్రాలు పట్టుకోవట్లేదు నేను. కానీ స్వతహా సదా స్మృతి ఉండట్లేదు పిల్లల్లో. అని బాబా ఏమంటున్నారు, మీరు ముందు శస్త్రాలతో సీట్లో కూర్చోవాలి, సమస్య మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోవాలి. ఆ స్టేజ్ రావాలి. आप पहले शस्त्र पकड़ के सीट में बैठे रहो, समस्या है ही नहीं है तो भी, समस्या अगर आई तो वो डर के चले जाए. నిరంతర యోగి హో యా అంతర్ వాలే యోగి హో, మీరే చెప్పండి. నిరంతర యోగిగా ఉంటున్నారా, అంతరేముండే యోగిగా ఉంటున్నారా? టైటిల్తో నిరంతర యోగిగా అయినా కానీ మీకు బిరుదు బాబా ఏమి ఇచ్చారు? నిరంతర యోగి. దుష్మన్ ఆवे ही नहीं, समस्या सामना ना कर सके, सूली से कांटा बनना ये भी फाइनल स्टेज नहीं है. శత్రువు రాకూడదు, సమస్యను ఎదుర్కోవాలనేది కూడా రాకూడదు. దూరం నుండి అది వెళ్ళిపోవాలి. నిరంతర యోగి అంటే అది. శూలం నుండి ముళ్ళు అయ్యింది సమస్య. బాబా చెప్తారు కదా, నాని పిల్లలకి శూలం లాంటి సమస్య ముళ్ళుగా తేలిపోతుంది. అది కూడా మీ సంపూర్ణ స్థితి కాదంటున్నారు బాబా, ఫైనల్ స్టేజ్ కాదు. सूली से कांटा बने, उसके बजाय कांटे को योग अग्नि से दूर से भस्म कर दे. శూలం లాంటిది ముళ్ళయింది, అది కూడా దూరం నుండి మీ యోగాగ్నితో భస్మం అయిపోవాలి. మీ నిరంతర యోగ స్టేజ్తో దూరం నుండే ఫినిష్ అయిపోయి వెళ్ళిపోవాలి, మీ దగ్గర వరకు రాకూడదు. కాంటా లగే और फिर निकालो, ये फाइनल स्टेज नहीं. శూలము ముళ్ళయి వచ్చింది, మీకు గుచ్చింది, అప్పుడు దాన్ని తీసాను అంటే అది ఫైనల్ స్టేజ్ కాదు. कांटे को अपनी संपूर्ण स्टेज से समाप्त कर देना, यह है फाइनल स्टेज. ముళ్ళ లాంటి సమస్యని కూడా మీరు సంపూర్ణ స్థితితో దాన్ని ఫినిష్ చేసేయాలి దూరం నుండి, అది फाइनल स्टेज. ऐसा लक्ष्य रखते हुए अपने स्टेज को आगे चढ़ती कला की तरफ बढ़ाते चलो. ఇలాంటి లక్ష్యం ఎంచుకుంటూ మీ స్థితిని ఎక్కే కళలు వైపు పెంచుకుంటూ వెళ్ళండి. बड़ी बात को छोटा अनुभव करना, इस स्टेज तक नंबरवार यथाशक्ति पहुँचे हैं. अब पहुँचना वहाँ तक है जो कि अंश और वंश भी समाप्त हो जाए. పెద్ద సమస్యను చిన్నది చేసుకునే స్టేజ్ వరకు నంబర్ వారీగా చేరేది లేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నది కూడా అంశము మరియు వంశము ఉండకుండా సమాప్తి అయిపోవాలి. అది రావాలి ఆ స్థితి. आप सभी हिम्मत उल्लास और सर्व के सहयोगी सदा रहते हुए चल रहे हो ना. మీరందరూ సాహసంతో ఉల్లాసంతో అందరికీ సహయోగిగా ఉంటూ సదా నడుస్తున్నారు కదా. कली की दुनिया को समाप्त करने के लिए व परिवर्तन करने के लिए माया को विदाई देने के लिए संगठन अर्थात घेराव डाला हुआ है ना.
मजबूत घेराव डाला हुआ है या बीच बीच में कोई ढीले हो जाते अथवा थक जाते या चलते चलते रुक जाते हैं। కలియుగ ప్రపంచాన్ని సమాప్తి చేయడం కోసం सब सुन रहे हैं ना, ध्यान से सुनो। కలియుగ పరివర్తన చేయటం కోసం సమాప్తి చేయటానికి పరివర్తన చేయటానికి ప్రపంచాన్ని మాయకు వీడ్కోలు ఇవ్వడం కోసం మీరందరూ సంఘటిత రూపంలో గేరావ్ వలయం వేసి తయారయ్యారు ఈ సమస్యల్ని సమాప్తి చేయటానికి। సంఘటన, ఈ సంఘటనలో మధ్య మధ్యలో ఎవరైనా డీలా అయిపోతున్నారా, అలసిపోతున్నారా, నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారా? बाबा पूछ रहे सब घेराव डाले आई के हाथ पकड़ के हम माया को भगाने के लिए, इसके बीच में कोई भी डीला हो रहे हैं आप में से? क्योंकि संगठन है ना, हम एक नहीं। कोई डीला हो रहे, कोई थक जा रहे, चलते चलते रुक जाते, क्या हो रहा है पूछ रहे बाबा। ఏంటి మీ స్టేజ్ ఏంటి? ना आगे बढ़ना ना पीछे हटना, जैसे के वैसे रहना, ये पार्ट तो पक्का नहीं करते हो। కొంతమంది ఎలా ఉంటారంటే ముందుకి వెళ్ళను వెనక్కి లాగను, ఎలాగున్నానో అలాగే ఉంటాను, నాకు ఇంకెక్కువ చెప్పకండి। ఈ పాఠం పక్కా చేసుకోవట్లేదు కదా। समय धक्का लगाएगा तो चल पड़ेंगे, ऐसा सोचकर जहाँ के तहाँ रुक तो नहीं गए हो। టైం వస్తే అది నన్ను తోస్తే ఎలాగో వెళ్ళిపోతాను, పరిస్థితి సమయం వస్తే అంతవరకు ఎలా ఉన్న వాళ్ళని అలాగే ఉంటాను నేను అని అలా ఆగి నిలబడ్డారా? ऐसे रुक के खड़े हो, समय आके धक्का लगा के आगे लेके जाएगी। किसी ने किसी के किसी प्रकार के सहारे का इंतजार करते हुए खड़े तो नहीं हो गई हूँ, లేదా ఏదో ఒక రకమైన ఆధారం ఎవరో నాకు ఇస్తే ముందుకెళ్తానని నిలబడలేదు కదా ఎదురు చూస్తే। ऐसे स्टेज वालों को क्या कहेंगे? क्या इसको ही अंगद की स्टेज समझते हैं? ఈ స్థితి ఉండే వారిని ఏమంటారు అంటే ముందుకెళ్ళను వెనక్కి లాగను, నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను, ఏం మారను అని నిలబడిపోవడమే అంగదుడు అంటారా? ఈ స్థితిని అంగద సమాన స్థితి అనుకుంటున్నారా? अगर ऐसे रुक गए तो फिर लास्ट वाले फास्ट चले जाएंगे। ఒకవేళ మీరు అలా నేను ఎలా ఉన్నాను అలాగే స్టక్ అయిపోతున్నాను నాకెవరు చెప్పకండి అంటే మీ వెనక వచ్చే వాళ్ళు లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు, అప్పుడు బాధపడతారు మీరు। जब भी पहाड़ों पर बर्फ गिरते और जम जाते तो रास्ते रुक जाते, फिर उस बर्फ को गलाने के लिए व उसे हटाने के लिए पुरुषार्थ करते। यहाँ भी अगर बर्फ के मुआफिक जम जाते हो तो इससे सिद्ध होता है कि योग अग्नि की कमी है। योग अग्नि को तेज करो तो रास्ता क्लियर हो जाएगा। బాబా చెప్తున్నారు పర్వతాల మీద మంచు పడుతుంది, అది గడ్డ కట్టేసి జామ్ అయిపోతుంది, ఆగిపోతుంది ట్రాఫిక్, దాన్ని కరిగించటానికి ఆ మంచుని తొలగించటానికి ప్రయత్నం చేస్తారు। ఇక్కడ కూడా ఒకవేళ మంచు మాదిరిగా మీరు స్టక్ అయిపోయారంటే జ్ఞానంలో, దీని ద్వారా నిరూపణ అవుతున్నది ఏంటంటే మీలో యోగాగ్ని అనేది తక్కువగా ఉంది। ఇప్పుడు ఆ యోగాగ్నిని తీవ్రం చేసుకుంటే మీరు స్టక్ అయిపోయిన స్టేజ్ కరిగి क्लियर होता मार्ग ముందుకెళ్తారు। मिली हुई हिम्मत और उल्लास के पॉइंट्स बुद्धि में दौड़ाओ तो रास्ता क्लियर हो जाएगा। యోగాగ్ని తీవ్రం అవ్వాలన్నా ఏం కావాలి? బాబా ఇచ్చిన సాహస ఉల్లాసాన్ని ఇచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయి మురళి ద్వారా వాటిని బుద్ధిలో మననం చేయండి, రిపీట్ చేసుకుని రివైజ్ చేయండి। ఉత్సాహం సాహసాన్ని పెంచి ముందుకు నడిపించే పాయింట్స్ బాబా ఏదైతే చెప్తున్నారో వాటి ఉత్సాహాన్ని తెచ్చుకున్నా కూడా మీకు మార్గం క్లియర్ అవుతుంది। पुरुषार्थ की गति में अंगद बनो, माया से हार खाने में अंगद नहीं बनो बल्कि विजय बनने के लिए अंगद बनो। पुरुषार्थ యొక్క గతిలో అంగదుడుగా తారవండి। अंगद అంటే మీనింగ్ ऐसा नहीं माया से हार खाने में अंगद नहीं बनो, मैं ऐसा ही हूँ ऐसा ही चलेंगे, माया से हार खाएंगे। आप अच्छा पुरुषार्थ करो, हमको मालूम नहीं हम ऐसे ही बनेंगे, ऐसा अंगद नहीं। మీరు మంచి పురుషార్థం చేస్తున్నారు చేసుకోండి అంటారు కొంతమంది, మాకు తెలుసులేండి
నేను ఇలాగే మాయతో ఓడిపోతాను, ఇలాగే ఉంటా. అది కాదు అంగదుడు. మాయతో ఓడిపోవటంలో అంగదుడు కాకండి. పురుషార్థం యొక్క గతిలో ముందుకెళ్ళడంలో అంగదుడిగా తయారవ్వండి. ముందుకు చూస్తూ వెళ్ళడమే కానీ నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు అనేది అది అంగదుడు కావడం అంటే. आगे देखते चले जाना, मुझे रोकने वाला कोई नहीं है. ये अंगद बनना है पुरुषार्थ में. विजयीगा तारणोला अंगदगा तारवन्नी. अच्छा, ऊंचती ऊंच बाप द्वारा पालना लेने वाले, विश्व की पालना करने वाले, विष्णु कुल की श्रेष्ठ आत्माएं, प्रकृति को परिवर्तन करने वाली पुरुषोत्तम आत्माएं, विश्व के आगे साक्षात्कार मूर्त प्रसिद्ध होने वाली आत्माएं, योगी के आत्माओं के प्रति बाप दादा का याद प्यार और गुड మార్నింగ్. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? ఉన్నతోన్నతమైన బాబా ద్వారా పాలన తీసుకునేవారు, విశ్వానికి పాలన ఇచ్చేవారు. అలాంటి పిల్లలకు విష్ణు కులస్తులు కాబోయే శ్రేష్ఠ ఆత్మలు మీకు, ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలు మీకు, విశ్వ ఆత్మలు ఎదురుగా సాక్షాత్కారమూర్తులుగా ప్రసిద్ధి కాబోతున్న ఆత్మలు మీకు, యోగయుక్త ఆత్మలైన మీకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. బాబాకు మళ్ళీ మనం గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. वरदान: सेवा में रहते संपूर्णता के समीपता की अनुभूति करने वाले ब्रह्मा बाप समान एग्जांपल भव. సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభూతి చేసేటటువంటి బ్రహ్మ బాబా సమానంగా ఎగ్జాంపుల్గా కండి. सेवा में रहते संपूर्णता के समीपता की अनुभूति करने वाले ब्रह्मा बाप समान एग्जांपल भाव. సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభూతి చేసేటటువంటి బ్రహ్మా బాబా సమానంగా ఎగ్జాంపుల్గా కండి. जैसे ब्रह्मा बाप सेवा में रहते समाचार सुनते एकांतवासी बन जाते थे, ये विधंगा ब्रह्मा बाबा సేవలో ఉంటూ సమాచారం వింటూ ఏకాంతవాసిగా అయిపోతూ ఉండేవారు. 1 घंटे के समाचार को 5 मिनट में सार समझ बच्चों को कुछ करके अपनी अंतर्मुखी एकांतवासी स्थिति का अनुभव करा देते थे. ऐसे फॉलो फर्दर करो. 1 గంట యొక్క సమాచారాన్ని 5 నిమిషాల్లోనే దాని సారా అర్థం చేసేసుకొని పిల్లలు చెప్పబోయేది పిల్లల్ని సంతోషపెట్టి తన యొక్క అంతర్ముఖి ఏకాంతవాసి స్థితి యొక్క అనుభవం పిల్లలకి కలిగించేవారు. अला फॉलो फादर चाहिए. ब्रह्मा बाप ने कभी नहीं कहा कि मैं बहुत बिजी हूँ लेकिन बच्चों के आगे एग्जाम्पल बने. ब्रह्मा बाबा ఎప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉన్నాను అనలేదు, కానీ పిల్లలు ఎదురుగా ఎగ్జాంపుల్ అయ్యారు. గంట వినాల్సిన 5 నిమిషాలైనా విని పంపించేవారు. అర్థమైంది నాకు అనేవారు బాబా. అంత విస్తారంగా చెప్పే పని వచ్చేది కాదు పిల్లలు. కానీ బిజీగా ఉన్నాను కలవనని అనేవారు కాదు బాబా. ऐसे समय प्रमाण भी इस अभ्यास की आवश्यकता है. అలా సమయానుసారం ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరం ఉంది. दिल की लगन हो तो समय निकल आएगा और अनेकों के लिए एग्जाम्पल बन जाएंगे. హృదయం యొక్క తపన ఉన్నట్లయితే సమయం అదే మీకు దొరుకుతుంది. మరి అనేకల పట్ల ఎగ్జాంపుల్ అయిపోతారు మీరు. నేను धारणामूर्ति కావాలి, బాబా సమానం కావాలి. दिल की लगन हो तो आप भी बिजी होते हुए भी समय निकल आएगा. సమయం మీ చేతికి చిక్కుతుంది. దిల్ హృదయం నుండి లగన్ ఉంటే తప్పనుంటే సమయం లేదని అనరు. అనేకలు ఎదురుగా ఎగ్జాంపుల్ కూడా అవుతారు. వీళ్ళు ఇంత బిజీగా ఉంటే ఇలా టైం తీస్తున్నారు, నేను ఎందుకు తీయలేని ఎగ్జాంపుల్ అవుతారు కదా. स्लोगन: हर कर्म में कर्म और योग का अनुभव होना ही कर्म योग है. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క అనుభవం కావటమే కర్మయోగం.
अब व्यक्ति साइलेंस द्वारा डबल एट फरिश्ता स्थिति का अनुभव करो। ఆ వ్యక్ति साइलेंस द्वारा डबल एट फरिश्ता स्थितिని అనుభవం చేసుకోవడానికి पॉइंट सदा यही लक्ष्य याद रहे कि हमें बाप समान बनना है। तो जैसे बाप लाइट है वैसे डबल लाइट, औरों को देखते तो कमज़ोर होते, इसलिए सी फादर ఫాలో ఫాదర్ కరో। సదా ఇదే లక్ష్యం గుర్తుండాలి, బాప్ సమానంగా మేము తయారవ్వాలి। కాబట్టి బాబా ఎలా లైట్గా ఉన్నారో నేను డబల్ లైట్ కావాలి। ఇతరులని చూసేటప్పుడు కూడా ఇతరులని చూసారంటే బలహీనమవుతారు, బాబాని చూడండి, బాబా ఎలా లైట్గా ఉన్నారు। అందువలన सी फादर फॉलो फादर। उड़ती कला का श्रेष्ठ साधन सिर्फ एक शब्द है, सब कुछ तेरा। ఎగిరే కళలో వెళ్ళాలంటే శ్రేష్ఠ సాధనం కేవలం ఒక మాటలో ఉంది, ఏంటది? సబ్ కుచ్ తేరా, అంతా నీదే బాబా అంటే ఎగిరే కళలు మీకు। మేరా శబ్ద బదల్ తేరా కర్ దో, నాది అనే ఆలోచన వదిలి నీది అని అర్పించండి ప్రతిదీ। तेरा हूँ तो आत्मा लाइट है, और जब सब कुछ तेरा है तो लाइट हल्के बन गई। నీ వాడని అని ఎప్పుడన్నాము? బాప్కా బన్నా తేరా హూ, నీ వాడని అనగానే లైట్ బిందు బిందు అయిపోయాం। మరి నీది సర్వస్వం నీదే అనగానే హల్కా హోగా లైట్, ఇంకో లైట్ వచ్చింది, అప్పుడు తేలికైపోయాం, అంతా నీదే అనగానే। तेरा हूँ लाइट बन गई आत्मा, सब कुछ तेरा कहने से हल्का हो गई। నీ వాడని అనగానే ఆత్మ లైట్గా తయారైపోయాం మనం, బిందు। మరి నీదే నా సర్వస్వం అనగానే తేలిగ్గా తయారైంది। బ్రహ్మ బాబా ఇది చేశారు, అప్పుడే పరిస్తాయి డబల్ ఎయిట్ పరిస్తా। కాబట్టి సదా ఇదే లక్ష్యం పెట్టుకోమని బాబా చెప్తున్నారు డబల్ ఎయిట్ కావడానికి। అచ్చా, ఈరోజంతా फरिश्ता लोकाన్ని అనుభవం చేయాలి। पूरा दिन फरिश्तों की दुनिया में ही रहना है। मौन की भाषा, फरिश्ते जोर से आवाज़ से बात नहीं करते, इशारे से ही अनुभव कराते हैं। तो पूरा दिन यही मौन की अवस्था में रहना। अब बाबा के पास जाएंगे, मिलेंगे, भोग लगा के आएंगे।
की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के।
धरती पे कोई भी नहीं ऐसा कोई इंसान जिसके लबों पे हो नहीं बाबा तुम्हारा नाम। खुद खुदा की हो तुम ही पहचान। मेरे बाबा ब्रह्मा बाबा, धरती पे कोई भी नहीं ऐसा कोई इंसान जिसके लबों पे हो नहीं बाबा तुम्हारा नाम। खुद खुदा की हो तुम ही पहचान। मेरे बाबा ब्रह्मा बाबा। छोड़ा था हीरों का धंधा एक इशारे से, छोड़ा था हीरों का धंधा एक इशारे से। हो सेवा सारे जगत की गुण तुम्हारे थे। हो सेवा सारे जगत में गुण तुम्हारे थे, गुण तुम्हारे थे। तब ही तो शिव ने है चुना, दिया ब्रह्मा तुमको ना।